ప్రేదిలాడండి. యేసుక్రీస్తు ముందున్నటువంటి అతి కష్టమైన క్లిష్టమైన ప్రశ్న ఏంటో మీకు తెలుసా? మీరు చాలాసార్లు బైబిల్ చదివే ఉంటారు కానీ ఈ విధంగా ఆగి ఆలోచించి ఉండరు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఆ సందర్భాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే అండి, యేసుక్రీస్తు వారు దేవాలయాలు బోధిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిచయులు వ్యభిచారం మీద పట్టబడ్డ స్త్రీని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి మధ్యలో నిలబెట్టి, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా మాకు పట్టబడింది, దొరికిపోయింది. మోసే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఈమె రాళ్లతో కొట్టి చంపేయాలంటే ఆజ్ఞ ఉంది, దీనికి మీరేం సమాధానం చెప్తారు అని చెప్పేసి వారు యేసుక్రీస్తుని ప్రశ్నిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు అని యొద్దకు మాత్రమే, అంటే యేసుక్రీస్తు యొద్దకు మాత్రమే తీసుకుని వచ్చి ఈ విధంగా అడగడం గల కారణం ఏంటో మీకు తెలుసా? ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి బహిరంగంగా ప్రకటించేస్తారు. ఇదిగో వారు చెప్తారే కానీ చేయరు, కాబట్టి వారి విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే యేసుక్రీస్తు రాకముందు వారికి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వారి గురించి బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఆ ఇమేజ్ ఏది కూడా అసలు వారికి ఉండదండి. ఎందుకంటే వారు చేసేటువంటి ఆ నీచమైన పనులు, ఆ మోసాలు, వాటిని కూడా యేసుక్రీస్తు వారు ప్రజలందరూ కూడా తెలియజేసేస్తారు. ఎప్పుడైతే ఆ విధంగా తెలియజేసేస్తారో ఇంకా వారు యేసుక్రీస్తు మీద నిండా పగ పెట్టేసుకుంటారు, కక్ష పెట్టేసుకుంటారు. ఆయన ఏ విధంగా ఇరికించేద్దామా, చంపేద్దామని చెప్పేసి వారి యొక్క ప్లాన్. ఇక్కడ కూడా ఆ ప్లాన్ ప్రకారమే ఆ స్త్రీని తీసుకుని వచ్చి క్రీస్తు ముందు నిలవబెట్టి ఆ ప్రశ్న వేస్తారు. అక్కడ వివరిస్తాను, మీరు గమనించండి. ఈ ప్రశ్న వెనుకున్నటువంటి ఆ కుయుక్తి, ఆ కుట్ర ఎంత దారుణంగా ఉంటుందో, వారు ఏ విధంగా యేసుక్రీస్తుని ఇరికించాలి అనుకున్నారో, ఈ ప్రశ్న వెనుక ఎంత కుట్ర దాగుందో నేను మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మీరు గమనించండి, ఆ స్త్రీని తీసుకుని వచ్చి, ఇదిగోనయ్యా ఈ వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది, ఆ మోసే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని రాళ్లతో కొట్టి చంపేయాలి, దీనికి మీ సమాధానం ఏంటి అని చెప్పేసి వారు యేసుక్రీస్తుని ప్రశ్నిస్తారు. ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె తప్పు చేసిందా, దొరికిందా? అలాగైతే మీ ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్నారు అనుకోండి, వారి నోటి నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటో మీకు తెలుసా? పాపిని శిక్షించడానికి కాదు, రక్షించడానికి వచ్చానన్నావు. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదన్నావు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానన్నావు. పాపిని ప్రేమించి క్షమించడానికి వచ్చానన్నావు. ఇదేంటి ఇప్పుడు ఈ విధంగా అంటా ఉన్నావు? చూడండి, అంటే తన మాటకి తానే వ్యతిరేకి అని చెప్పి ప్రజలందరి ముందు చూపించాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన. అలా కాకుండా ఇప్పుడు ఆ పాపం చేసింది కదా, ఎవరు పాపం చేయని వారు ఉన్నారు, ఆమెను క్షమించి విడిచిపెట్టి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్నారు అనుకోండి, వారి నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఎదిగో ఈయన ధర్మశాస్త్ర వ్యతిరేకి, మోసే యొక్క ఆజ్ఞలు పాటించట్లేదు, గైకొనట్లేదు, ఆ మోసేకి వ్యతిరేకంగా నడుచుకుంటా ఉన్నాడు, పైగా నేను దేవుని కుమారుని చెప్పుకుంటా ఉన్నాడు, దేవుని దగ్గర నుండి వచ్చానని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ నిజంగా దేవుడు కుమారుడు అయితే మోసే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తాడు కదా అని చెప్పేసి అనమాట ప్రజలందరి ముందు చెడ్డ చేసి వాళ్ళు తీసుకువచ్చినటువంటి ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈయన వైపు తిప్పాలని వారి యొక్క ఉద్దేశం అనమాట. అండి, ఒక విషయం మీరు గమనించండి, అక్కడ ఉంటున్నటువంటి సామాన్యుని వాడ ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్నది ఎవరండి? జ్ఞానం అండి. ఆ జ్ఞానమే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చింది అండి. ఒక వ్యక్తికి జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపించుకుంటే ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సొలొమోను గురించి మీ అందరూ కూడా విన్నారు. దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. ఎప్పుడైతే జ్ఞానం ఇచ్చి నడిపించుకున్నాడానికి ఖ్యాతి ప్రఖ్యాతి ప్రపంచమంతా పాకిపోయింది. ప్రపంచమైనటువంటి రాజులు సైతం రాణులు సైతం ఆయన మాట వినని, ఆయన చూడాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ జ్ఞానమే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి మాట్లాడుతుంది వారితో. ఆ జ్ఞానమే నడుస్తుంది, ఆ జ్ఞానమే తింటుంది, ఆ జ్ఞానమే పడుకుంటుంది, వారితో ఉంటుంది. ఇప్పుడు వారు మాట్లాడుతుంది కూడా ఆ జ్ఞానంతోనే. అండ్ ఒకసారి ఆలోచించండి, అండ్ ఆయన ఎంతటి జ్ఞానవంతుడో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు అటువంటి జ్ఞానం ముందు, అటువంటి మహాజ్ఞానం ముందు యోనా కంటే కూడా సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఆయన. సో ఆయనకు తెలియదా అండి వీరు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏ పర్పస్తో వచ్చారు? నన్ను ఇరికించేద్దామని వచ్చారా, లేకపోతే నిజంగా వారికి ఉంటే డౌట్ తీర్చుకోవడానికి వచ్చారా? ఆ హృదయ రహస్యంలో ఎరిగినటువంటి వాడు ముందున్నాడు అక్కడ. మీరు మర్చిపోవద్దు, ఆయన సామాన్యవాడు కాదండి. వారు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆయనకి తెలుసు. వారు ఏ విధంగా ఇరికించాలనుకుంటున్నారో ఆయనకి తెలుసు. దీనికి ఏ సమాధానం చెప్తే ఎటువంటి రిప్లై ఇస్తారనేది కూడా ఆయనకి తెలుసు. ఇదిగో నేను ఈ విధంగా అంటే వారు ఆ విధంగా అంటారు, లేకపోతే ఆ విధంగా అంటే ఈ విధంగా అంటారు అని చెప్పేసి ఈ విధంగా నేను సమాధానం చెప్తే ఇరికిపోతాను, ఎట్టి వెళ్ళలేనటువంటి విషయం ఆయనకి తెలుసు. కాబట్టి అండి ఆయన నుంచి వచ్చేటువంటి మాట ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా మీద రాయి వేయండి. అంతే. ఆ ప్రశ్న అడిగినటువంటి శాస్త్రులు పరిశీలు ఎవరైతే ఉన్నారో అస్సలు ఇటువంటి సమాధానం వారు యేసుక్రీస్తు నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా ఆయన ఏదో చెప్తారు అనుకున్నాడు అంతే. ఇదిగో ఆయన ఈ విధంగా అంటే ఆ విధంగా అందం, ఆ విధంగా అంటే ఈ విధంగా అందం, అంటే ఎటెళ్ళినా ఆయన దొరికిపోతాడు.
ముందు వెళ్తే నొయ్యి వెనకెళ్తే గోతంట. అటువంటి పరిస్థితిలో నుంచి యేసుక్రీస్తు వారు అంటే ఆయనకి జ్ఞానం నిజంగానండి ఆ విధంగా చెప్తే ఇరికిపోతాను చేసి తెలిసి కూడా యేసుక్రీస్తు వారు మీలో పాపం లేరు మొట్టమొదటి రాయి వేయండి అన్నాడంటే ఈ విధమైనటువంటి సమాధానం వారు యేసుక్రీస్తు నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. అంతే, వారికి మైండ్ పోవుంటుంది. అదేంటది, ఆయన ఇరికించాలని వచ్చేసి ఇప్పుడు మనమే ఇరికిపోయాం. అర్థమైందా అండి? ఇంకా వారి ఆలోచనలు పడిపోయారు. కొన్ని తెగించేసేద్దామంటే అక్కడ ఉంటున్న వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, స్క్రీనే చూపించేస్తాడు. ఎందుకంటే చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపగలిగాడంటే వారి యొక్క తప్పులను ఎత్తి చూపించిన పెద్ద విషయమా చెప్పు ఆయనకి? అవసరమైతే స్క్రీనేస్ అందరికీ చూపించేస్తాడు నీ పాపాలు. శాస్త్రి అయితే శాస్త్రి, పరిచయం అయితే పరిచయుడివి, ఇంకా అందరూ కూడా పాపాత్ములు. ఆ విషయం ఆయనకి తెలుసు. సో కాబట్టి జ్ఞానవంతుడు అక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, యోనా కంటే జ్ఞానవంతుడు, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే జ్ఞానవంతుడు, జ్ఞానవంతుడికే జ్ఞానవంతుడు. అసలు వారిని సృజించింది ఆయనే, వారికి ఇంతింత జ్ఞానాన్ని ఇచ్చింది కూడా ఆయనే. సో అడుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇందులో సగభాగం. ఆయన నిర్మిస్తేనే వీళ్ళు భూమి మీదకి వచ్చారు. ఈ వీరు వనములు వచ్చి యేసుక్రీస్తుని ఇరికించాలని చూశారంటే ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి అంతటి గొప్ప జ్ఞానవంతుని మనం నమ్ముకున్నాం ప్రియులారా, ఆలోచించండి. సో కాబట్టి మీరు నిజంగా దేవుని పని చేయాలి అనుకుంటే అటువంటి గొప్ప జ్ఞానాన్ని అడగండి. ఆయన చిత్త ప్రకారం మీరు అడగండి, ఖచ్చితంగా ఆయన మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నడిపిస్తాడు. ఆయన మహాజ్ఞాని, కలిగినది ఏది లేకుండా కలగలేదు. సో కాబట్టి నువ్వు నేను అటువంటి జ్ఞానాన్ని నమ్ముకున్నందుకు, అటువంటి జ్ఞానవంతుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు నిజంగా సంతోషించాలి, ఆనందించాలి. అటువంటి కృపలో నుంచి మీరు ఎవరు కూడా తొలగిపోవద్దు. రక్షణలోనే ఉండండి, జ్ఞానాన్ని అడగండి, పొందుకోండి, ఆయన పని జరిగించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.